హాయ్ అందరికీ ఈరోజు ఒక రెసిపీతో మీ దగ్గరికి వచ్చానండి. బాలామృతంతో లడ్డూలు చేస్తున్నాను. వాటి కోసం ఒక కప్పు బాలామృతం, అరకప్పు పాలండి, 2 స్పూన్ల నెయ్యి. ఓకేనా? విధానం చెప్తాను, సో ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇది తొందరగా ఫాస్ట్గా అవుతుంది. పిల్లలకి పెడితే హెల్తీగా కానీ ఉంటుంది. ఇలా అప్పుడప్పుడు ట్రై చేసి చెప్పండి. నేను చెప్పాను కదా మొన్న, మా పాపకు చాలా ఇష్టం అండి ఈ లడ్డూలు. రోజు పెట్టిన తింటుంది. మామూలు పిండి పెడితే మాత్రం అస్సలు తిందండి. ఇలా లడ్డూలు చేస్తేనే. ఇప్పుడు ఎలా చేయాలో చెప్తానండి. ఓకే, రెడీ. గ్యాస్ ఆన్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం ఈ పిండిని లైట్గా, పెనం వేడెక్కేసిందండి. ఇప్పుడు పిండిని ఇందులో వేసుకొని లైట్గా వేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఆపొద్దు. ఇలా ఆపామనుకోండి అంతా అడుగంటి మాడిపోతుంది. 1 నిమిషం పాటు ఇలా వేపాలి. ఇందులో సాల్ట్ కానీ షుగర్ కానీ ఏం అవసరం లేదండి. ఇందులో షుగర్ ఉంటుంది కాబట్టి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 1 నిమిషం పాటు ఇలా అయితే చేయాలండి. అయిపోయింది, పూర్తిగా ఫ్రై అయిపోయింది మొత్తంకు. ఇంత వేడైతే సరిపోతుంది. ఎక్కువ మళ్ళీ చేస్తే మాడిపోద్దండి. ఇప్పుడు గ్యాస్ ఆపుకుందాం. ఇప్పుడు లడ్డూలు ప్రిపేర్ చేసుకుందామండి. కాచి చల్లార్చిన పాలండి. వేడివేడిగా కొంచెం వేడితోనే మన లడ్డూలు తయారు చేయాలి. ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి వేస్తున్నానండి. 2 స్పూన్ల నెయ్యి వేసాను. ఇప్పుడు ఈ కాచి చల్లార్చిన పాలను కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. కొంచెం పాలు వేసుకుంటా మనం లడ్డూని తయారు చేసుకుందామండి. ఎక్కువ పాలు వేసామనుకోండి మనకి లడ్డు కరెక్ట్గా రాదనమాట. కొంచెం ఇలా వేసుకుంటూ కలుపుకున్నాం అనుకోండి లడ్డు మనకి కరెక్ట్గా వస్తుంది. ఇలా బాగా పిండిని కలుపుకోవాలండి. కలుపుకుంటూ ఇప్పుడు లడ్డూని తయారు చేయాలి. నాకైతే అరకప్పు వాటర్కు ఇది సరిపోయిందండి. పాలు సరిపోయాయి. ఇక చూడండి ఎలా వస్తుంది లడ్డు. ఇలా లడ్డూని ఇలా ఇట్లా చేయాలండి. చేసి మీకు కొంచెం పాలు తక్కువ పడ్డా మళ్ళీ పోసుకోండి, ఏం పర్వాలేదు. కొంచెం తక్కువ పడితే మనకు కొన్ని వేసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు. అరకప్పు అయితే కరెక్ట్గా సరిపోయిందండి నాకు. నేను తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా వచ్చేసింది. ఇలా మనం చిన్న లడ్డూలు తయారు చేసుకొని పిల్లలకి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారు. అన్ని లడ్డూలు చేశానండి. ఇక లాస్ట్ లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఒకసారి మీరైతే ట్రై చేయండి. మా పాపకి చాలా ఇష్టం అండి ఈ లడ్డూలు. నెయ్యి వేసాను కదా, చాలా ఇష్టంగా తింటుంది. పిల్లలకు కూడా మీరు పెట్టండి, చాలా హెల్దీ అండి. మనం ఎందుకంటే నెయ్యి వేసాం కదా, పిల్లలు కొంతమంది నెయ్యి ఇష్టపడరు. ఇప్పుడైతే మా పాపకి ఇస్తున్నానండి. తిని ఎలా ఉంటుందో మీకు చెప్తుంది. ఓకేనా? లడ్డు చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి.